దీన్ని కార్టూన్ సినిమాగా తేల్చేసావు. ఫస్ట్లో ఏమో బీభత్సంగా నేను పెద్ద సినిమా చూసారా? చూసారా? చూసాకనే అది నేను చెప్తా, ఆనెస్ట్ రివ్యూ చెప్తా. చెప్పు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అలా 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 ఒక వెళ్తుంది. తర్వాత ఏదో డిస్సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎట్లొచ్చింది? ఎట్లొచ్చినా ఏమైనా ఉంటే సినిమా బాగుంటది, అది ఏం లేదు. ఎమోషన్ వర్కౌట్ కావాలి, ఒక ఎమోషన్ వర్కౌట్ కావాలి. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఉంది, లాగ్ ఒక వార్ సీన్ ఉంది, 40 నిమిషాలు 50 నిమిషాలు అదే సాగా తీసింది సెకండ్ హాఫ్ అంతా. మరీ లేకపోతే కార్టూన్ సినిమా అనేసారు మీరు. పెట్టారు మరి, అట్లనే ఉంది కదా. బొమ్మల యానిమల్స్, ఆ బాణాలు కూడా యానిమే, మొత్తం యానిమేషన్ పెట్టారు. మీరు ఇట్లా పెట్టకపోతే థియేటర్కే రావట్లేదు, ఓటీటీలో చూస్తున్నారు కదా. ప్రభాస్ సినిమా అంటే ఎవరన్నా వస్తారు, చూసినాం కలెక్షన్లు వచ్చినాయి, చూసినాం. మరి ఎంత? 200 కోట్లు వస్తాయి మరి ఈరోజు. మరి డే వన్ వరల్డ్ వైడ్ మళ్ళీ 200 కోట్లు అంటే ప్రభాస్ విషయం అదొక్కటే హ్యాపీ. ఇంకా ప్రభాస్ అసలు మీరు క్యారెక్టరైజేషన్, ప్రభాస్ మాత్రం చాలా బాగున్నాడు. సినిమాకి మెయిన్ హైలైట్ ప్రభాస్, అంతే. అసలు ప్రభాస్కి మీరు ఒక ఫ్యాన్గా ఏమి ఇప్పుడు మీరు చెప్తారు ఈ సినిమా ద్వారా? ప్రభాస్ సలార్తో మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ ఓడుతున్నాం. అసలు ఇలాంటి సినిమాలు ఒప్పుకోవద్దు? ఆయన ఒప్పుకోవచ్చు, కానీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అనేది ఇప్పుడు విఎఫ్ఎక్స్ కార్టూన్ అట్లున్నా స్క్రీన్ ప్లే మంచి ఎక్స్పెక్ట్ చేసినాం మేము. అసలు నువ్వు స్క్రీన్ ప్లే చేస్తే ఎట్లా చేస్తావు? నేను స్క్రీన్ ప్లే చేస్తే అంటే నేను ఎట్లా చేస్తా అంటే ఏం చెప్తారు? నువ్వు చెప్తున్నావు. ఒకవేళ నేనుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోధ్య చూపిస్తుండే, ఇన్స్టాగ్నెంట్ స్క్రీన్ ప్లే పెడుతుండే, లైక్ మధ్యలో ప్రెసెంట్ నడుస్తే మధ్యలో పాస్ చూపిస్తుండే, ఆ పాస్తోనే హీరోకి ఇన్స్పిరేషన్ వచ్చేటట్టు చేస్తుండే. క్లాసిక్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇంకో హాలీవుడ్ మూవీస్ టైప్ అప్పుడు బాగుంటుండే. ఇంకా దీంట్లో ఏమో మొత్తం కట్ చేసి అవంతా యానిమేషన్ లో పిక్చర్స్ లో చూపించేసి, కొలాజెస్ లో చూపించేసి, ఇప్పుడు సడన్ గా అయోధ్య నుంచి ఒక పాస్ లేదు, బ్లాక్ అండ్ వైట్ లో చూపించాడు, కొంచెం ఏందో 5 నిమిషాలు లేదు, మరి 5 నిమిషాలు లేదంటే కనిపించారా? రాజ్యం కనిపించిందా? అట్లా కాదు. ఒక పెద్ద మనిషి కూడా మాట్లాడినప్పుడు ఏంటి మీకు ఆ సినిమాలో ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? ఒకటి నేను చెప్తా. జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది మన రాముడు లక్ష్మణ్ కథ. అవును, ఇది ఒక ఇంటికి ఒక అన్న తమ్ముడు కథ. ఓకే. ఇది ఏంటంటే సినిమా ఫ్లాప్ ఇట్టా కాదు. సినిమా ఏంటంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు DD1 లో చూసినామంటే మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ ప్లే మళ్ళీ 3Dలో చూసినామంటే మనం సంతోషపడాలి. మళ్ళీ ఎందుకు సంతోషపడాలంటే మళ్ళీ ఇలాంటి సినిమా మన డైరెక్టర్ తీసుకొచ్చింది కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ కావాలి. సినిమాకి ఇట్లా తీసిన, ఇంత కష్టపడి ఇన్ని కోట్లు పెట్టి డైరెక్టర్ సినిమా ఎందుకు తీసిండు? పబ్లిక్ చూడాలి, ఎంజాయ్ చేయాలి, ఒక కథ చూడాలని తీసిండు. సినిమా మనం ఒక సినిమా లెక్కనే తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సినిమాకి దీనికి కలెక్షన్లు ఇట్లుందా అట్లుందా. ప్రభాస్ అన్న బాగున్నాడు, ఇలా రాముని క్యారెక్టర్ చాలా బాగా చేసిండు. అలా రియల్గా ఎప్పుడంటే హనుమంతుని చూసినారు, మనకు రియల్గా హనుమంతుని చూసినట్టు అనిపించిండు. సినిమా అర్థం చేసుకున్నాక అర్థమవుతుంది, అర్థం చేసుకున్నాక అర్థమవుతుంది, అర్థం కాడానికి అర్థం కాదు. ఇది నీ గ్రాఫిక్స్ ఇఫిక్స్ కాదు, మెయిన్ ఏంటంటే కథ ఎట్లుంది, మనకి హనుమంతుని రాముని కథ అంటే ఎట్లా ఉంది మనకి సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఇలాంటి సినిమా చిన్న పిల్లలకు మెయిన్గా చూపించాలి, వాళ్ళకి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు చెప్పింది 100% కరెక్టే అన్న, నువ్వు చెప్పింది 100% కరెక్టే. అన్ని ఎఫర్ట్స్ పెట్టిర్రు, అన్ని కోట్లు పెట్టి సినిమా తీసిర్రు. కానీ ఇప్పుడు కొంచెం నేను ఎట్లా ఫ్యాన్ అనుకున్నావు, పొద్దున 3:30 షో పోయినా నేను, ఎటు సుదర్శన్ పోయినా నేను, మళ్ళీ వచ్చి మళ్ళీ 8 o'clock ఇక్కడికి వచ్చినా నేను, 2 షోలు చూసినా నేను. అట్లా చెప్పేవినా ఇప్పుడు ఫ్యాన్స్ కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రభాస్ అంటే ఎంత ఐకానిక్ స్టార్, ఎంత తోప్ స్టార్, ఎంత మంది వరల్డ్ వైడ్ స్టార్, ఒక రికార్డ్ వెళ్ళిపోయినా. ఇప్పుడు మొత్తం జపాన్ అన్ని స్టేట్లు అన్ని కంట్రీలో ఆడతాయి. నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ఇది ప్రభాస్ చేతిలో ఉండదు, ఏంటంటే డైరెక్టర్ ఎట్లా చెప్తే ప్రభాస్ అట్లా చేస్తాడు. ఎందుకంటే నేను ప్రభాస్ అంటలేను అన్న, నేను ప్రభాస్ అంటలేను. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. కానీ అంత ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ కాలేదు. అంటే నేను ఫ్యాన్ అనే చెప్తున్నా, పొద్దున్న 3:30 వేసి వచ్చిన నేను సుదర్శన్కి బెనిఫిట్ షో వేసి మళ్ళీ 8 o'clock వచ్చిన నేను ఫ్యాన్ లెక్కనే చెప్తున్నా. గొడవ కాదు, మెయిన్ ఏంటంటే ఇలాంటి సినిమా అందరు చూడాలి, సినిమా చిన్న పిల్లలు చూడాలి, సినిమా చూడాలి. చిన్న పిల్లలకి స్కూల్ పిల్లలకి ఇలాంటి సినిమా చూపించాలి, అందరికి ఫ్రీ స్క్రీనింగ్ వేయించి చూపించాలి. ప్రతి ఒక్కరికి
ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంకోటి రమణాలని ఇంకో రమణ ప్రతి ఒక్కరు సినిమా మాత్రం ఎక్కడ బోర్డు లేదు, మంచిగా ఉన్నది. ప్రతి ఒక్కరు మాత్రం మంచిగా ఉంది. మరి రాముడు కథ ఒక సీత కథ లక్ష్మణ్ కథ లెక్కనే తీసుకోవాలి. మన అట్లా చూస్తేనే మనకు అర్థమవుతుంది సినిమా. మన ఒక సల్లార్ సినిమా ఈ టాపిక్ ఎత్తొద్దు. మంచిగా ఉంది అందరు చూడాలి సినిమా, కానీ ఒక్కటేసారి చూడొచ్చు సినిమా. ఒకటేసారి కంప్లీట్ గా వచ్చి ఎంజాయ్ చేసిపోతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న, జై శ్రీరామ్. మళ్ళీ జై ఓం రావుత్, మళ్ళీ ఓం రావుత్ మంచి సినిమాలు తీయాలి. నెక్స్ట్ నెట్వర్క్ తో పోల్చావు. నేను పోల్చుడు అంటే అట్లా వేయలే అన్న, అది పెద్ద కామెంట్. అది కాదు, మర్చిపోయినా. నా పేరు శ్రీరామ్, నా పక్కన ఒక సీట్ ఖాళీ ఉంది, హనుమంతుడు కూర్చోండి మా పక్కన. జై శ్రీరామ్, జై ఓం రావుత్. నెక్స్ట్ సలార్తో వస్తున్నాం, కొడుతున్నాం. ఓన్లీ ప్రభాస్. బీజేపీకి పెరిగింది, ఓట్లన్నీ బీజేపీకి పడిపోతాయి మూవీ తోటి. ఓం రావుత్ వాళ్ళ డాడీకి చాలా ఓట్స్ వస్తాయి. ఈ దగ్గర చాలా ఉంది కానీ చెప్పడానికి ట్రై చేస్తుంటే ఎగిరిపోతున్నారు. కార్టూన్ నెట్వర్క్ అని కాదు కానీ సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ అట్లా ఉంది. ఎవరినన్నాడు అన్న ఒక్క సెకండ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.